ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కరెన్సీ నోటు ఎంత నలిగినా దాని విలువ తగ్గిపోదు. మనలోని మంచితనం కూడా అంతే. ఎవరెన్ని నిందలేసినా మన విలువ తగ్గదు. అసలు దీని మాట చెప్పడానికి గల కారణం వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి శాంతి వివాదమే. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ ఇటీవలే సస్పెండ్ కు గురైన శాంతి మీద ఆమె మొదటి భర్త మదన్ మోహన్ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆమెకి విజయసాయిరెడ్డికి లైంగిక సంబంధం ఉందని, అందువల్లే ఆమె కోట్లలో డబ్బులు సంపాదించిందని, ఇక ఆమెకు పుట్టిన బిడ్డ కూడా విజయసాయిరెడ్డి బిడ్డే అని ఆరోపించడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ గా మారింది. మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్లే ముందు విజయసాయిరెడ్డి గురించి కొన్ని వివరాలని తెలుసుకుందాం. విజయసాయిరెడ్డి ఇతను 1957 జూలై 1న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి సుందరామిరెడ్డి, తల్లి సుజాత. విజయసాయిరెడ్డి తన స్కూలింగ్ని తాళ్లపూడిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న విజయసాయిరెడ్డి చిన్నప్పటి నుండి బాగా చదివి గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నాడు. ఇక అలా తన బీకామ్ డిగ్రీని నెల్లూరులోని గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేశాక కొంతమంది సలహా మేరకు సీఏ చదవాలని డిసైడ్ అయ్యాడు. అలా చెన్నైకి వెళ్లి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అనే కాలేజీలో సీఏ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇక చార్టర్డ్ అకౌంట్గా కోర్సుని పూర్తి చేసిన విజయసాయిరెడ్డి చెన్నైలో తన ప్రొఫెషనల్ లైఫ్ని స్టార్ట్ చేయగా కొద్ది రోజుల్లోనే ఇతనికి వచ్చిన మంచి గుర్తింపుతో తనే విఎస్ రెడ్డి అండ్ ఎస్పీ అసోసియేషన్ అనే సంస్థని స్థాపించి అక్కడే 200 మందికి పైగా జాబ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 20 మందికి పైగా సీఏలని తన అసిస్టెంట్స్గా పెట్టుకొని ఎన్హెచ్ఏఐ, ఆంధ్ర బ్యాంక్, బిఎస్ఎన్ఎల్, యూనియన్ బ్యాంక్స్ కి కూడా తనే ఆడిటర్గా కూడా వర్క్ చేస్తూ బిజీగా ఉండేవాడు. ఇక ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డికి వచ్చిన ఫేమ్ వల్ల లక్రెడ్డిపల్లి ఎక్స్ఎమ్మెల్యే అయిన గండికోట రామసుబ్బారెడ్డి తన పెద్ద కూతురైన సునందారెడ్డిని విజయసాయిరెడ్డికి ఇచ్చి పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇక ఆ పెళ్లికి వైఎస్ రాజారెడ్డిని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా ఇన్వైట్ చేయడంతో వారిని మొదటిసారి విజయసాయిరెడ్డి తన పెళ్లిలో కలవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే రాజారెడ్డి మైనింగ్ చేస్తూ తక్కువ సమయంలోనే కోట్లలో డబ్బు సంపాదించడంతో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ని తప్పించడానికి ఒక ఆడిటర్ ఉండాలని రాజశేఖర్ రెడ్డి సలహా ఇస్తూ రాజారెడ్డికి విజయసాయిరెడ్డి గురించి చెప్పడం జరిగింది. దీంతో మరుసటి రోజే రాజారెడ్డి విజయసాయిరెడ్డిని కలిసి తనని ఆడిటర్గా ఫిక్స్ చేయగా అప్పటి నుండి విజయసాయిరెడ్డి వైఎస్ ఫ్యామిలీకి అటు ఆడిటర్గా పనిచేస్తూ మరోవైపు ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా వ్యవహరించేవాడు. ఇక అలా రోజు రోజుకి వైఎస్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డి దగ్గరవుతూ వచ్చాడు. అలా ఇతని తెలివితేటలకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా మంచి ఆప్తుడయ్యాడు. ఇక ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డికి పిల్లలు లేని కారణంగా ఒక పాపని దత్తత తీసుకొని తనకి నేహా అని నామకరణం చేయడం జరిగింది. విజయసాయిరెడ్డి తన కంపెనీలని బెంగళూరులో, హైదరాబాద్లో, చెన్నైలో కూడా స్థాపించి అనేక రాజకీయ, వ్యాపార, సినీ నటీనటులందరికీ ఆడిటర్గా వ్యవహరిస్తూ సౌత్లోనే బెస్ట్ ఆడిటర్గా పేరుని పొందాడు. ఇక అలా విజయసాయిరెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఇతని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ని చేయాలనుకున్నాడు. అలా తను మొదటిసారి సీఎం అయినప్పుడు సెంట్రల్కి ఒక లెటర్ రాస్తూ విజయసాయిరెడ్డిని ఆర్బీఐకి డైరెక్టర్ని చేయాలని కోరగా మొదట వారు పట్టించుకోలేదు. కానీ తరచూ ఇదే విషయంపై రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్తో గొడవ పడడంతో వారికి వేరే దారి లేక ఆర్బీఐ డైరెక్టర్గా కాకుండా ఓరియంటెడ్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కి విజయసాయిరెడ్డిని డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. అలా 3 ఇయర్స్ ఓబీసీలో పనిచేస్తూ మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి బోర్డు మెంబర్ గా కూడా వ్యవహరించాడు. ఇక అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి బిజినెస్ ఐడియాలు ఇస్తూ జగతి పబ్లికేషన్ ని స్థాపించగా దాని ద్వారా సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ని స్టార్ట్ చేసి అందులో విజయసాయిరెడ్డిని చైర్మన్ గా నియమించడం జరిగింది. ఇక అదే సమయంలో జగన్ ని రాజకీయాల్లోకి తీసుకురావాలని బెంగళూరు నుండి రప్పించడంతో విజయసాయిరెడ్డి చైర్మన్ పొజిషన్ కి రిజైన్ చేసి జగన్ ని జగతి పబ్లికేషన్ కి చైర్మన్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత జగన్ కి అటు ఆడిటర్ గా, ఇటు ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉంటూ సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్ లో తన పాత క్లయింట్స్ తో పెట్టుబడులను పెట్టించి తక్కువ సమయంలోనే జగతి పబ్లికేషన్ పేరు అన్ని చోట్ల మారుమోగేలా చేశాడు. ఇక అలా ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు 2009లో మరణించారో అప్పుడే జగన్ ని సీఎం చేయాలని విజయసాయిరెడ్డి చాలా పోరాడాడు. కానీ హైకమాండ్ దానికి ఒప్పుకోకపోవడంతో జగన్ మరియు అతని టీం హైకమాండ్ ని వ్యతిరేకించగా 2011లో వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించడం జరిగింది. దీంతో హైకమాండ్ వీరిని కంట్రోల్లో పెట్టాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండడంతో జగన్ చేసిన అవినీతిని, మోసాలని బయటకు తీయడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి అకౌంట్స్లో అవకతవకలు చేశాడని జగన్తో పాటు విజయసాయిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
అలా కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన విజయసాయిరెడ్డి జగన్ కి అండగా నిలిచి తన కంపెనీస్ ని చూసుకుంటూ జగన్ కి మాత్రమే ఆడిటింగ్ చేయడం మొదలెట్టాడు. అలా జగన్ జైలు నుండి బయటికి వచ్చాక తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్స్ కి కావాల్సిన తయారీలో పడ్డారు. ఇక విజయసాయిరెడ్డి హార్డ్ వర్క్ డెడికేషన్ గమనించిన జగన్ ఇతన్ని వైఎస్ఆర్సీపీ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే 2014లో జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోయినా 2016లో రాజ్యసభ మెంబర్గా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి గెలుపొందాడు. ఇక అలా విజయసాయిరెడ్డి పార్లమెంట్లో జరిగే ప్రతి ఒక్క బిల్లుపై గట్టిగా మాట్లాడడంతో పవర్ఫుల్ రాజ్యసభ మెంబర్లో ఇతను కూడా ఒకడనే పేరు కూడా ఉంది. అలా 2022లోనూ వైఎస్ఆర్సీపీ నుండి రాజ్యసభ మెంబర్గా సెలెక్ట్ అవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే మదన్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి దేవాదాయ శాఖలో పనిచేసిన శాంతి తన భార్యని, ఆమెకి విజయసాయిరెడ్డికి మధ్య ఉన్న అక్రమ సంబంధం వల్లే ఒక బిడ్డ కూడా పుట్టాడని చెప్పడంతో ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్ అయ్యాయి. అంతేకాకుండా మదన్ మోహన్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతిపై కమిషనర్ అయిన సత్యనారాయణ గారికి ఫిర్యాదు చేస్తూ తను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య గర్భం దాల్చిందని, అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డియే కారణమని, శాంతి అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ ఫిర్యాదు చేయడంతో కమిషనర్ ఈమెను సస్పెండ్ చేయడం గమనార్హం. దీంతో సహనాన్ని కోల్పోయిన శాంతి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని, అతను కేవలం డబ్బు కోసమే ఈ కుట్రని చేస్తున్నాడని చెబుతూ తను లా చదువుతున్న సమయంలో పెద్దలంతా కలిసి తామిద్దరికి 2013లో పెళ్లి చేశారని, అన్నీ బాగున్నప్పుడే 2015లో కవల ఆడపిల్లలకి జన్మనిచ్చారని, ఆ తర్వాత వారిద్దరికి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు వచ్చి గొడవలు జరగడంతో 2016లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో విడాకులు తీసుకొని విడిపోయారని, అలా కవల పిల్లల్లో చెరొక బిడ్డని పంచుకొని అప్పటి నుండి వేరువేరుగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే విడాకులయ్యాక కూడా మదన్తో తను మాట్లాడకపోతే తన దగ్గరున్న బిడ్డని చంపేస్తానని బెదిరించేవాడని, పిల్లల కోసమే అతను పెట్టే టార్చర్ని భరించేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా శాంతికి 2020లో ఉద్యోగం రాగా తను పనిచేస్తున్న ఆఫీస్లో కొంతమంది అధికారులు తనని లైంగికంగా వేధించేవారని, ఆ సమయంలో సుభాష్ అనే వ్యక్తి తన వెంటే ఉంటూ అండగా ఉండేవాడని, అలా ఆ తర్వాత వారిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి 2020లో పెళ్లి చేసుకోగా తామిద్దరి ప్రేమకి ప్రస్తుత వివాదాన్ని ఎదుర్కొంటున్న బిడ్డ పుట్టిందని చెప్పుకొచ్చింది. ఇక ఆ మధ్య ఒక పత్రిక తన గురించి రాస్తూ శాంతి అక్రమంగా 100 కోట్లు సంపాదించిందే అనే కథనాలు రాయడంతో అది నిజమేనని నమ్మిన మదన్ అందులో తనకి 70 కోట్లు ఇవ్వాలంటూ వేధించేవాడని, ఆ వేధింపు చర్యల్లో భాగంగానే ఎంపీ విజయసాయిరెడ్డితో తనకి అక్రమ సంబంధం అంటగడుతూ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించింది. ఇక తను వైజాగ్లో పనిచేస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతల్ని చూసుకుంటుండేవారని, వైజాగ్లో దేవాదాయ శాఖ పరిధిలో ప్రేమ సమాజం సంస్థకి చెందిన 30 ఎకరాల భూమిని లీజ్కి తీసుకున్న ఒక రెసార్ట్ వారు ఏళ్ల తరబడి నుండి కేవలం 5 లక్షల రూపాయలని చెల్లించడంతో ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం లీజ్ రేట్లని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరడానికే శాంతి తొలిసారి ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసిందని, ఆ తర్వాత రెసార్ట్ వారు 25 లక్షల లీజ్ డబ్బుల్ని కట్టడంతో అప్పటి నుండి విజయసాయిరెడ్డిని కలవలేదని, ఒక్కసారి కలిసినంత మాత్రానే తనకి విజయసాయిరెడ్డికి సంబంధం అంటగట్టేస్తారా అని శాంతి మీడియా ముందు ప్రశ్నించింది. అంతేకాకుండా విజయసాయిరెడ్డి వయసేంటి, కూతురు వయసున్న తనతో సంబంధం ఏంటని శాంతి కన్నీరు పెట్టుకోవడం గమనార్హం. ఇక విజయసాయిరెడ్డి కూడా మీడియా ముందు మాట్లాడుతూ తనపై కావాలనే సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తూ మహిళకి ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని, తన పేరు ప్రతిష్టని దెబ్బతీయాలని చూస్తున్న వారిని ఎవరిని వదలనని, తప్పుడు వార్తలని స్ప్రెడ్ చేసే వారిలో తమ పార్టీ వారైనా ఇతర పార్టీ వారైనా వదిలేదే లేదంటూ ఇలాంటి తాటాకు చప్పులకి తాను భయపడనని, మదన్ అనే వ్యక్తి తనని 2 సార్లు కలిసి తన స్కాలర్షిప్ విషయంపై అడిగితే తనకి హెల్ప్ చేశాడని, ఇప్పుడు అతను తనపై ఇంత పెద్ద ఆరోపణ చేయడంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాడని, మహిళా కమిషన్ సహా అన్ని కమిషన్లకి ఫిర్యాదు చేస్తానని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని, మీడియాలో తన గురించి అబద్ధపు కథనాలను సృష్టించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ విషయంపై పూనం కౌర్ స్పందిస్తూ మీడియా అంటే ఇప్పుడు ఇలానే ఉందని, బ్లాక్మెయిల్ చేయడమే పనిగా పెట్టుకుందని, తమ ఎజెండాలకు తగ్గట్టుగా తలంచేలా చేస్తున్నారని చెబుతూ తనకి మీడియా మీదున్న కోపాన్ని వ్యక్తం చేస్తూనే మీడియా ముందు మహిళలు ధైర్యంగా ఉండాలని, కన్నీరు కారిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, విజయసాయిరెడ్డి గారు నిజాన్ని వెలికితీసి అందరికీ శిక్ష పడేలా చేస్తారని తను నమ్ముతుందని, మీ వెంట నేనున్నానంటూ ఈ పోరాటాన్ని వదిలిపెట్టకూడదని పూనం కౌర్ ట్వీట్ చేసింది. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే
నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఇది ఫోక్స్ విజయసాయి రెడ్డి ఇష్యూపై కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్